నమస్తే. ఇది కాంట్రవర్సీ గాదు, ఎలిగేషన్ గాదు. ఇది దారుణం. నా ఉద్దేశంలో ఇదొక దారుణం అనే పరిస్థితి అని చెప్తాను. ఎందుకంటే, ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ అనే వ్యక్తిని ఎంతగా అవమానిస్తున్నారంటే, ఇన్సల్ట్ చేస్తున్నారంటే, అతను రీసెంట్‌గా ఒక ప్రసంగం విన్నాను అతను. ఆ ప్రసంగం మాట్లాడుతూ అతనేమన్నాడంటే, నన్ను చాలా సార్లు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు. ఈ అతను ఇలాంటోడు, ఇలాంటోడు అని అంటారు. బట్ ఎవరైనా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు, నన్ను అవమానిస్తున్నప్పుడు నేను వాళ్ళ విచక్షణకు వదిలేస్తాను. నేను పట్టించుకోను అన్నాడు. కాబట్టే అతను ఈ అవమానాలన్నీ భరిస్తున్నాడైతే నేను అనుకుంటాను. ఇట్ ఈస్ గ్రేవ్ ఇన్సల్ట్ టు రాహుల్ గాంధీ. ఎందుకంటే నిన్న మూడో రోలో కూర్చోబెట్టారండి. థర్డ్ రోలో కూర్చోబెట్టారు. ఏమంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే పొలిటికల్ పార్టీ ఆఫ్ మల్లికార్జున ఖర్గే ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్‌ని మూడో రోలో కూర్చోబెట్టారు. ఓకే. మల్లికార్జున ఖర్గే గారంటే పార్టీకి అధ్యక్షుడు. అండి పార్టీ పెద్ద ఒకసారి రాజ్యాంగం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పార్టీ అధ్యక్షులు మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదన్నారు. సరే మల్లికార్జున ఖర్గే గారిని వదిలేయండి. బట్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ రాహుల్ గాంధీ యాజ్ ద లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్. యూ షుడ్ ట్రీట్ హిమ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్. అపోజిషన్ లీడర్ ప్రధానమంత్రి తర్వాత సెకండ్ పొజిషన్లో ఉండేది రాహుల్ గాంధీ. అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ అని ఎవరైనా సరే. రేపొద్దున వీళ్ళ గవర్నమెంట్ వచ్చి ఒకవేళ బీజేపీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్ ప్రధానమంత్రి తర్వాత అతనే ఉండాలి. ఎందుకంటే అపోజిషన్ నాయకులే గవర్నమెంట్ని దేశాన్ని కాపాడేది అపోజిషన్ నాయకులు. గవర్నమెంట్ చేసే తప్పులను కాపాడేది, పట్టుకొని దాన్ని ప్రశ్నించేది అపోజిషన్ నాయకుడు. అలాంటి అపోజిషన్ నాయకుని తీసుకెళ్ళి మూడో రోలో కూర్చోబెట్టి అవమానించి అతనికి ఇన్సల్ట్ చేసి వీళ్ళు దే ఇన్సల్టెడ్ రాహుల్ గాంధీ. డెఫినెట్లీ దే ఇన్సల్టెడ్ రాహుల్ గాంధీ. ఓకే. అది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మన రాజ్యాంగం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి. మన సిస్టమ్ ఎంత లేదన్నా కాదన్నా 400 సంవత్సరాలు వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంది. ఓకే. ఎందుకు వాళ్ళు ఒక 150 సంవత్సరాలు నానా కష్టాలు పడి వాడు ఇది చేసి 150 సంవత్సరాలు కష్టాలు పడి వాడి దేశాన్ని తన చేతిలోకి తీసుకొని ఆ తర్వాత ఇంకొక 250 సంవత్సరాలు వాడి దేశాన్ని పరిపాలించండి బ్రిటిష్ వాడు. సో అక్కడి నుంచే మనం రాజ్యాంగం కొద్దిగా తీసుకున్నాం. బ్రిటన్లో, బ్రిటిష్ వాళ్ళు, యూకేలో అపోజిషన్ నాయకుడు ప్యారలల్ మినిస్ట్రీని రన్ చేస్తాడు. అతను అపోజిషన్ నాయకుడు కెన్ ఫార్మ్ దిస్ ప్యారలల్ గవర్నమెంట్. దట్ దే కాల్ ఇట్ ఈస్ ఎ డెమ్మీ గవర్నమెంట్. ఓకే. ఎందుకు ఆ గవర్నమెంట్ గెలిచిన వాళ్ళేమో గవర్నమెంట్ ఫామ్ చేస్తే వీళ్ళు డమ్మీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అపోజిషన్ వాళ్ళు. అంత వాల్యూ ఉంది అపోజిషన్ పార్టీలకి. ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ని ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ పొజిషన్ అపోజిషన్ లీడర్దే, మినిస్టర్లది కాదు. ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇట్ షుడ్ బి అపోజిషన్ లీడర్. దట్స్ అ డెమోక్రటిక్ ప్రాసెస్. ఎందుకు డెమోక్రసీని కాపాడేది అపోజిషన్ లీడర్. ఆయన తీసుకెళ్ళి మూడో రోలో కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఏంటంటే ఇదే ప్రాసెస్, ఇది ప్రోటోకాల్ ప్రకారం కూర్చోబెట్టాము, మాకు పొలిటికల్ ఫేవర్ కాదు, ర్యాంక్ ఇంపార్టెంట్. ఎవరు ర్యాంక్ ఎవరిచ్చారు? ఏం ర్యాంకులు ఎవరిస్తారు? రాజ్యాంగం ర్యాంకులు ఇచ్చిందా ఏంటి? 1వ ర్యాంకు, 1, 2, 3 ర్యాంకులు ఇచ్చిందా రాజ్యాంగం? ర్యాంకులు మనం ఇచ్చుకున్నది కదా అది. ఫస్ట్ ప్రధానమంత్రి, తర్వాత డిఫెన్స్ మినిస్టర్, తర్వాత హోమ్ మినిస్టర్, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్, అట్లా ర్యాంకులు ఇచ్చుకుంది మీరు. రాజ్యాంగం ఇవ్వలేదు కదండి. రాజ్యాంగం 2 ఇచ్చింది, ప్రైమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. మరి హీ షుడ్ బి ఇన్ ద సెకండ్ ర్యాంక్, రైట్ అంటున్నారు. మరి ర్యాంకుల ప్రకారం కూర్చోబెడితే లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే మూడో రోలో లాస్ట్ ర్యాంక్ వచ్చాడా లీడర్ ఆఫ్ అపోజిషన్? అది అవమానించారండి. ఇది అతన్ని అవమానిస్తూ ఉన్నారండి. చాలా రోజుల నుంచి అవమానిస్తున్నారు. అతని గట్టి గుండె కాబట్టి అతను తట్టుకుంటున్నాడు. కానీ వీళ్ళు పెట్టే నానా హింస, అవమానము, అతను పడేటువంటి బాధ, అతన్ని చాలా హింసిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అని నేనైతే అనుకుంటున్నాను. అందుకే అతను అన్నాడు, నన్ను చాలాసార్లు నన్ను హింసించారంటే ఏమంటారు, విమర్శించారు నన్ను, నేను పెద్ద పట్టించుకోని అన్నాడు. కాబట్టి అతను ఈజ్ మూవింగ్ ఆన్. అంత చేసినా పోతాడు, ప్రతి మీటింగ్కి వెళ్తాడు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ రాహుల్ గాంధీ ఈజ్ దట్ ఏం చేసినా ఆ ప్రతి మీటింగ్కి వెళ్తాడు అతను. ఎంత అవమానించినా, ఎంత చేసినా, లాస్ట్లో కూర్చోబెట్టినా, ఫ్రంట్లో కూర్చున్నా ప్రతిదానికి వెళ్తాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు. తన లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క పని రోల్ ప్లే చేస్తాడు, వెళ్ళిపోతాడు అతను. ఓకే. బట్ అలా అతను భరిస్తున్నాడు కదా అని చెప్పి అవమానిస్తూ పోవటం అనేది కరెక్ట్ కాదుగా. ఓకే. అండ్ యుగో, ఎంటైటిల్మెంట్ ఇవన్నీ కరెక్ట్ కాదు. యుగోలు ఇవన్నీ మనం సిస్టంలో పెట్టుకోకూడదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఒక రికగ్నైజ్డ్ ప్రోటోకాల్ స్టేటస్ అండి. అది
అది ఫార్మల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అది పొలిటికల్ పొజిషన్, అపాయింటెడ్ పొజిషన్ కాదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అది టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ర్యాంక్స్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫెయిర్లీ హై. ది టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ బీజేపీ వాళ్ళు కోట్ చేశారు దాన్ని ఏమని, వీఆర్ ఫాలోయింగ్ ది టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అన్న ఆ టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ని 3వ రోలో లాస్ట్ని కూర్చోబెట్టమని రాశారు. దాంట్లో ఇదే ప్రోటోకాల్, వీఆర్ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్ టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. అతను 3వ రోలో కూర్చోబెట్టి లాస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏది మినిస్టర్ల కంటే వెనక కూర్చోబెట్టి, మినిస్టర్ల కంటే వెనక లీడర్ ఆఫ్ అపోజిషన్ మినిస్టర్ కంటే వెనక కూర్చోబెడతారా మీ ఆర్డర్లో? లీడర్ ఆఫ్ అపోజిషన్ అసలు డెమోక్రటిక్ వాల్యూ ఎప్పుడో పోయిందండి. డెమోక్రటిక్ సిస్టమ్ ఎప్పుడో చచ్చిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి లీడర్ ఆఫ్ అపోజిషనే ఇవ్వాలి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలి కదా, ఎవరో ఒకరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి కదా. అసలుకి ఈ మనం ఓట్లు వేసాము, ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేసాము ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ రన్ అవుతుందా? ఏమి అసెంబ్లీ రన్ అవుతుంది? వాళ్ళు గెలిచిన వాళ్ళు మొత్తం ఎమ్మెల్యేలు మాట్లాడుకొని గెలిచిపోతున్నారు. దాన్ని అసెంబ్లీ అంటారా? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి, గొడవ చేయాలి, ప్రశ్నించాలి, వీళ్ళు చేసిన తప్పుల్ని మొత్తం ప్రశ్నించాలి. అది కదా అసెంబ్లీ అంటే. అది లేకుండా ఉండాలని చెప్పి 5 సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండా వీళ్ళకి అసెంబ్లీని నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇంకెందుకు ఇలాంటి డెమోక్రసీ ఎందుకు, ఇలాంటి సిస్టమ్ ఎందుకు, ఇలాంటి గవర్నమెంట్లు ఎందుకు, ఇలాంటి ఆలోచన ఎందుకు, ఇలాంటి మైండ్ సెట్ తోటి మనం ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడలేం కదా. రాజకీయ కక్షలు ఉంటే అది రాజకీయాలు ఓట్లలో తేల్చుకోవాలి, ఓట్లలో క్యాంపెయిన్లలో తెలుసుకోవాలి తప్ప వన్స్ వీ కమ్ టు ది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ అక్కడ రాజ్యాంగాన్ని మనం కాపాడాలండి, డెమోక్రసీని కాపాడాలి. ఇది ఘోరం ఇది. ఓకే, గతంలో సుష్మా స్వరాజ్ గారు ప్లస్ అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళని ఫ్రంట్ రేలో కూర్చోబెట్టారు వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో సుష్మా స్వరాజ్ని ఇప్పుడు అరుణ్ జైట్లీ ఫ్రంట్ రోలో కూర్చోబెట్టారండి. కావాలంటే వీడియోలో చూసుకోమనండి. ఇప్పుడు 3వ రోలో కూర్చోబెట్టారు, అతను అవమానించారు వీళ్ళంతా. ఓకే, ప్రోటోకాల్ అనేది అదే జస్ట్ ఇది ఒక సెరమోనియల్గా మనం ఏదంటే అది చేయొచ్చు. అపోజిషన్ వ్యూ పాయింట్స్ని తీసుకొని అపోజిషన్ చెప్పిన విధంగా అపోజిషన్ లేవనెత్తిన పాయింట్ విధంగా గవర్నమెంట్ రన్ చేయటం అనేది డెమోక్రటిక్ ప్రాసెస్. అది అపోజిషన్ నాయకుడిని అవమానిస్తూ ఇన్సల్ట్ చేస్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు అపోజిషన్ నాయకుడే లేకుండా గవర్నమెంట్ దాని డెమోక్రసీ అంటారా? ఓకే, అక్కడ ఫోటోలు మీరు చూడండి సోషల్ మీడియాలోకి. ఇది అఫ్కోర్స్ ఇది ఏఐ జనరేటెడ్ వీడియో పిక్ అనుకోండి. ఒరిజినల్ పిక్ చూడండి మీరు. ఒరిజినల్ పిక్లో 3వ రోలో కూర్చున్నాడు. ఆయనకంటే ఏది లీడర్ ఆఫ్ అపోజిషన్ ముందు మినిస్టర్లు ఉన్నారండి. అస్సలు డెమోక్రటిక్ సిస్టమ్ గానే కాదు, మినిస్టర్లు ఉంటారా ముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ కంటే ముందు? ఇంక ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు కూడా కూర్చోబెట్టి లాస్ట్ కూర్చోబెట్టండి సరిపోద్ది. లీడర్ ఆఫ్ అపోజిషన్ లాస్ట్, అసలు ఎందుకు గేట్ బయట కూర్చోబెట్టండి సరిపోద్ది. ఇది గ్రేవ్ ఇన్సల్ట్ to a democratic position, a leader of opposition, Rahul Gandhi. Definitely it is a great insult to him. That's all what I can to say that. Thank you. Namaskaram.